ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తెలుగుదేశం పార్టీ స్థాపించిన వ్యవస్థాపకుడు, స్థాపించిన 9 నెలల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయ రూపకల్పనే అన్నా క్యాంటీన్ల పునర్నిర్మాణమని విజయనగరం కూటమి ఎమ్మెల్యే ఆదిత్య అన్నారు. ఈ నెల 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్న నేపథ్యంలో విజయనగరంలో 3 చోట్ల నిర్మాణం జరుగుతున్న అన్నా క్యాంటీన్ల నిర్మాణాన్ని ఆమె పరిశీలించారు. ఏ ఒక్క పేదోడు ఆకలితో అలమటించకూడదన్నదే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. పేదోడి పొట్ట నింపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఈ నేపథ్యంలో నగరంలో ఘోష హాస్పిటల్, న్యూ పూర్ణ, ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిర్మితమవుతున్న అన్నా క్యాంటీన్లను విజయనగరం ఎమ్మెల్యే ఆదితి విజయలక్ష్మి గజపతిరాజు, టీడీపీ నేతలైన ఐవీపీ ప్రసాదుల లక్ష్మీప్రసాద్, అల్తి బంగారు నాయుడుతో కలిసి పరిశీలించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన అన్నా క్యాంటీన్ అయితే విజయనగరంలో ఆగస్ట్ స్టేట్ వైడ్ 15 అన్నా క్యాంటీన్లు. అయితే ఈ అన్నా క్యాంటీన్ ప్రత్యేకంగా మనం పేద ప్రజల కోసం వాళ్ళ ఆకలి తీర్చడానికి అనేది పెట్టాలి. ఆ రోజుల్లో మనం చంద్రబాబు నాయుడు గారు 3వ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అన్నా క్యాంటీన్ అనేది నందమూరి తారక రామారావు గారిని గుర్తు చేసుకొని పెట్టడం జరిగింది. అయితే కేవలం 5 రూపాయలు టికెట్, 5 రూపాయలు మధ్యాహ్నం భోజనం, 5 రూపాయలకి రాత్రి భోజనం అనేది పెట్టడం జరిగింది. అయితే అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ 60 సంవత్సరాలకి సినీ రంగంలో 60 సంవత్సరాలకి వారు సినీ రంగంని ఆపేసి ప్రజాసేవ కోసం అని పాలిటిక్స్లో, రాజకీయంలో రావటం జరిగింది. అయితే వారికి మెయిన్ ఆశయం ఏంటంటే పేద ప్రజలు ఎవరు ఆకలితో ఉండకూడదు, ఎవరు అందరికీ ఇల్లు ఉండాలి, అలాగే అందరికీ గౌరవమైన బస్సులు ఇస్తున్నారు. ఆ రోజుల్లో భారతదేశంలో మొట్టమొదటిగా వెల్ఫేర్ అనేది నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టారు. మనం తెలుగుదేశం పార్టీ నుంచి ఎంతో సగర్వంగా మనం చెప్పుకోవచ్చు. నందమూరి తారక రామారావు గారు మొత్తం భారతదేశంలోని వెల్ఫేర్ అనేది రాజ్యాంగంలో రచించినప్పుడు కూడా నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ చేసి భారతదేశాన్ని చూపెట్టారనేది మనం సగర్వంగా చెప్తాం. అయితే ఈరోజు వారిని స్మరించుకుంటూ మనం అన్నా క్యాంటీన్ 5 సంవత్సరాలు మూసేశారు. మళ్ళీ మనం పేద ప్రజల కోసం మళ్ళీ కడుపు నిండా అన్నం ఇచ్చే అన్నా క్యాంటీన్ మళ్ళీ ఓపెన్ చేయడం అనేది ఎంతో సంతోషదాయకం. నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మున్సిపల్ మినిస్టర్ గారు నారాయణ గారు ఇద్దరు కలిసి ఈ ఫెంటాస్టిక్ ప్రోగ్రామ్ని మళ్ళీ అక్షయ పాత్ర వాళ్ళు కూడా భోజనంని లాస్ట్ టైం కూడా పంపించారు. భోజనం అనేది ఇప్పుడు కూడా పంపించారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతో మళ్ళీ మొదలుపెట్టడం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.